కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవిచ్చేందుకు మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. లోకేష్ కు ప్రమోషన్ పై టీడీపీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతోందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. నారా లోకేష్ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేయబోతున్నారు. ఇకపై ఒక నేతకు ఒకే పదవి 2 సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేష్ ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్ర అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలను రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు. లోకేష్ యూత్ కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారట. పొలిట్ బ్యూరోలో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ను మరింత ఎలివేట్ చేయడానికి ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు. అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేష్ కు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేష్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ పరంగా మరింత బలోపేతమవుతుందని చూస్తున్నారు. ప్రధానంగా విద్యావంతుల్ని ఆకర్షించడం ద్వారా వాళ్ళ కుటుంబాల్ని రాజకీయంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రాబోయే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్ ను పార్టీ పరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహదపడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారు.